విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడతానన్నారు గానీ, ఇంకా పెట్టలేదు. పార్టీ పెట్టకముందే ఆయన అప్పుడే శభాష్ అనిపించుకుంటున్నారు. ఒక అద్భుతమైన ఆలోచన నిజంగా విజయసాయి రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ అటు ప్రతిపక్షంలో ఉన్న 3 పార్టీలు, ఇటు విపక్షంలో ఉన్న అటు అధికార పక్షంలో ఉన్న 3 పార్టీలు, ఇటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రేపొద్దున ప్రజలకు సమాధానం జెప్పాలి. అంత అద్భుతమైన పాయింట్ రేజ్ చేశారు. కాకినాడలో జరిగిన ఆ ఒక కుటుంబ ఆత్మహత్య ఏదైతే ఉందో, దాంట్లో మత మార్పిడుంది, ఒక మర్డరుంది. సాదిక్ అనే ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఒక కుటుంబం రోడ్డున పడింది. ఇప్పుడు ఆ బతికి ఉన్న ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నాడో అతను తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయాడు. ఇప్పుడు అలాంటి వాడిని అసలు ఏం జేయాలి ఇక్కడ? మత మార్పిడి చేసే ప్రయత్నం జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ. ఆ సూసైడ్ నోట్‌లో రాసిందామె. కనీసం దానికి సంబంధించి ఏ నాయకుడు వెళ్లి మాట్లాడలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. విజయసాయి రెడ్డి గారు ఈ విషయంలో చాలా గ్రేట్ అనిపించుకున్నారు. రాస్తున్నారు చాలామంది. బీజేపీకి వకాల్తా పుచ్చుకున్నారు. ఏదే వకాల్తా పుచ్చుకుంటున్నారని గాదు. అంటే హిందుత్వాన్ని, హిందువులకి అంత అన్యాయం జరిగితే కనీసం పట్టించుకోరా? కనీసం వెళ్లి పరామర్శించరా? మీ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెడితే మాత్రం వెళ్లి పరామర్శిస్తారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటే, అది కూడా ఒక రకంగా అది లవ్ జిహాదీ అవ్వచ్చు. ఇంకా అందులో ఎన్నో కోణాలున్నాయి బయటికి తీయాలి గాని. దాని మీద కనీసం వెళ్లి మాట్లాడరా? కనీసం స్పందించరా? ఇది అంటే ఇదే ఇక్కడ రాజకీయం. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు కోసమో, లేదంటే కాంగ్రెస్ పార్టీ కోసమో, పేరుకి సెక్యులరిజం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కోసం ఇదేనా సెక్యులరిజం అంటే? ఇక్కడ విజయసాయి రెడ్డి గారు బయటకొచ్చి మాట్లాడడం అనేది నిజంగా ఫస్ట్ థింగ్. నిజంగా ఆయన మెచ్చుకోవాలి. అలాగే ఆయన చేసిన ఆలోచన, ఆయన వేసిన ప్రశ్నలు కూడా చాలా బలంగా ఉన్నాయి. దానికి మరి రాజకీయ పార్టీలు ఈయన ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపు పొద్దున సమాధానం చెప్పాలి.